Please subscribe to our YouTube channel. Like and share this video. ఒకసారి భీముడు అన్నాడు ఈ అజ్ఞాత వాసంలో, అంటే ఆయన భీముడు ఇంత శరీరము ఎక్కడ దాగడు, ఆయన శరీరము బలము దాగడు, పరాక్రమం ఆయన చూస్తే భీముడు అని తెలిసిపోతుంది. అట్లా తెలిస్తే మళ్ళీ 12 సంవత్సరాల అజ్ఞాతవాసము, మళ్ళీ అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము, మళ్ళీ 13 ఏళ్ళ చూస్తుంది. ఇదిగో నువ్వు భీముడు, నువ్వు ధర్మరాజు అనుకున్నాడంటే అయిపోయింది మొత్తం. మళ్ళీ వ్యవహారం 13 ఏళ్ళు వెళ్ళిపోతుంది. అందుకని వాళ్ళు గుప్తముగా తెలియకుండా ఉన్నారు. కానీ వాళ్ళ తేజస్సు వల్ల వాళ్ళ పాండవులు ఎక్కడ ఉంటే అక్కడ ధర్మంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ విరాట రాజులో ఉన్నారు. అందుకనే అవధానులకు సమస్య కూడా ఇచ్చారు పూర్వకాలం. కుంజర యూధము దోమ గుర్తుకొచ్చారని అన్నాడు. కుంజరములు అంటే ఏనుగులు, ఏనుగుల సమూహము దోమ గుర్తులో ఇరుక్కున్నాయి అని. సాధ్యమా? కుంజర యూధంకు దోమ గుర్తులకు వచ్చింది అన్నాడు. ఎట్లయ్యా? ఏనుగులు గుంపట్టదు, ఒక ఏనుగే పట్టదు. ఏనుగు తొండవ పట్టదు, కాలు పట్టదు, వేలు పట్టదు, ఏవి పట్టదు. దోమ గుర్తు అన్నాడు. రంజనచరి పాండవులు అరిభంజనులై విరటువల్లో పాల్పడి అనగా సంజయ విధి ఏమందులు కుంజర యూధంకు దోమ గుర్తులకు వచ్చాను అని పూర్తి చేశారు పూర్వ మహాత్ములు. ఏమన్నాడు? రంజనచరి పాండవులు అరిభంజనులై శత్రుభంజనులై విరటు పొల్లో పాల్పడి అనగా విరాట రాజు ఒక చిన్న రాజు. వీళ్ళు మహాపరాక్రమవంతులు, మహా సామ్రాజ్యాధినేతలు. ఈ కాలం దాకా తలదాచుకోవలసి వచ్చినది ధర్మం కోసం. విరటు పొల్లో పాల్పడి అనగా సంజయ విధి ఏమందులు, విధి ఏమందాము చూడండి. కుంజర యూధంకు దోమగుర్తులకు ఇంత మహాపరాక్రమవంతులు అందరూ కూడా ఒక చిన్న చోట తలదాచుకోవలసి వచ్చింది కదా. అట్లా ఈ సమస్యలు అవధానంలో దత్తపదులు ఇవన్నీ చాలా సూపర్గా ఉంటాయి. భార్యలిద్దరు శ్రీరామభద్రులకు అని సమస్య ఇచ్చారు. శ్రీరామభద్రుడికి 2 భార్యలు ఉంటారా? ఏమన్నా ఉందా? మాట అనడానికే అపచారం. కానీ భూదేవియు శ్రీదేవియు భార్యలిద్దరు శ్రీరామభద్రులకు. భూదేవి శ్రీదేవి 2 భార్యలయ్యా. మహావిద్వాంస సంభూతుడు కదా ఆయన. అందువల్ల అలా 2 భార్యలు. శ్రీరామో అష్టకరత్రవాన్ విజయతే రాసే వనే నందనే అని ఇచ్చారు సమస్య ఒకసారి నాకు. శ్రీరాముడు 8 మంది అష్టకరత్రములతో, అష్టభార్యలతో రాసే వనే నందనే రాస లీల చూపిస్తున్నాడు నందనవనంలో అన్నాడు. శ్రీరాముడు కాదు, శ్రీకృష్ణ అన్నాడు. అంత భేదం ఉంది అవతారంలో. కానీ శ్రీరాముడు రాస లీల చూపించాడు అని సమస్య పూర్తి చేయాలి. అవధాని ఎలా చేయాలి? పురాజన్మని శ్రీరామ శ్రీకృష్ణ అద్య. ఇప్పుడు శ్రీకృష్ణుడు పురాజన్మని శ్రీరామో అష్టకరత్రవా అని పూర్తి చేశాం. పూర్వజన్మలు శ్రీరాముడు, ఇప్పుడు శ్రీకృష్ణుడయ్యా. ఆయన అష్టకరత్రవంతుడై రాసవనంలో, నందనవనంలో ఆయన రాసలీలను చూపించాడు. ఇది ఒకటే అడిగేటప్పుడు అనేక ప్రశ్నలు, అందులో మధ్యలో ఒకటి, మధ్యలో అప్రస్తుత ప్రాసంగికుడు అని ఒక ఆయన ఉంటాడు. అప్రస్తుత ప్రసంగుడు అంటే ఆయనకు సంబంధం లేని ప్రశ్నలకి వేస్తుంటాడు. ఏదైనా మంచి వర్ణన చేయండి గురువు గారు అని అంటే, శివుడిని వర్ణించండి అన్నాడు అనుకోండి. శివుడిని అంటే ఎలా అనుకోవాలో క్షణం ఇట్లా చూస్తాం, అంటే సమయం పడుతుంది. వ్యాఖ్యానం చేస్తున్నాం కాబట్టి ఇట్లా పడుతుంది. శివుడిని వర్ణించండి అని అంటే ఏ శబ్దములు చెప్పలేని కదా ఈశాత్వము. ఏ శబ్దముతో అని చెప్పాలయ్యా నిన్ను? ఏ శబ్దము నిన్ను వర్ణించడానికి శక్తి లేదు. ఏ శబ్దానికి కూడా ఏ శబ్దములు చెప్పలేని కదా ఈశా మహత్వము. ఈ రాశీభూత మహామహో జగతిలో రమ్యం గమ్యం ఆశా వీధులు. ఆశా అంటే దిక్కులు. ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యం చెప్ప దిగంబరుడు. ఆశావీధులు అంబరంబులకు నీ ఆధిక్యం చెప్ప నేను ఈశా ఈశ్వరను ఒక్క ప్రణుతి పృథ్వీధిలో చేసెదన్. ఈ వచనం చెప్తున్నాం అనుకోండి. గురుగారు దోష అని ఎందుకంటారండి అంటారు.
దోశ అనక ఇడ్లీ అంటే బాగుంటుందా? కానీ అలా అనరాదు. ఆయనకేదో సమంజసమైన సమాధానం చెప్పాలి. దోశ అంటారు కదా గురువు గారు, ఎదుర్కోవాలి అంటే అవును ఆయన ఒకసారి ఇడ్లీ వేసినప్పుడు సై అంటుంది, మళ్ళీ ఇడ్లీ తిన్నప్పుడు సై అంటుంది, 2 సార్లు సై అంటుంది, కాబట్టి వాడు దోశ సై అన్నాడు. దాన్ని అంతే ఏమీ లేదు అని చెప్పాలి వాడికి ఏదో సమాధానం. అంటే చమత్కారముగా ఇంత కఠినమైన పరీక్ష ఎదుర్కొంటూ దానికి ఆనందంగా ఒక మంచి సమాధానం చెప్తూ ఇట్లాంటి వాటికి కూడా సమాధానం ఒకరు అడుగుతాడు, ఏమండి గురువుకు మీ గురువు కావాలన్న కొమ్ములు వస్తున్నాయా అంటుంటారు. గురువు అంటే గురువు గారు, నేను కూడా ఎక్కడో లెక్చరర్ లో ఉద్యోగం చేస్తున్నాను, నాకు కొమ్ములు రావాలి, నాకన్నా పెద్ద గురువు మీకు కూడా కొమ్ములు రావాలి, మీ గురువు కావాలన్న కొమ్ములు వస్తున్నాయా అంటుంటారు. మామూలుగా అంటుంటారు, మీ గురువు కావాలన్న కొమ్ములు వస్తున్నాయా అంటుంటారు. ఈ కొమ్ములు రావడం ఏమిటండి, 2 కొమ్ములు అంటే ఏం బాగుంటుంది అన్నాడు. అంటే అవునా ఆయన 2 కాదు 3 కొమ్ములు ఉంటే బాగా, అసలు కొమ్ములు 2 ఉంటేనే ఇబ్బంది అంటే 3 కొమ్ములు అంటారు గురుగారు. ఇంకా అన్యాయంగా అంటే అన్యాయం కాదు ఆయన. గా రాసి కొమ్ము ఇవ్వాలి, రా రాసి కొమ్ము ఇవ్వాలి, వా రాసి కొమ్ము ఇవ్వాలి, అప్పుడే గురువు 3 కొమ్ములు ఉంటాయి గురువుకు అని. ఇట్లా ఏదో చమత్కారముగా విశదావధానం చేస్తున్నాను. 1995 రవీంద్ర భారతిలో ఒక ఆయన అడిగాడు, గురువు గారు కీర్తి శేష ఇవి అందరూ చమత్కారాలు ఇంకా రకరకాలుగా ఎప్పుడో చేసినవి అని అందరూ ఇవి అవి అక్కడ జరిగినవి ఇక్కడ జరిగినవి రాస్తూ ఉంటారు పత్రికల్లో. నేను కీర్తి శేష పెళ్లికి వెళ్ళాలి గురువు గారు, తమరు కూడా ఏమన్నా వస్తారా అన్నాడు. కీర్తి శేష పెళ్లికి ఎక్కడ వెళ్తారు? నాయన నువ్వు ఎట్లాగా వెళుతున్నావు కదా, అమ్మాయి కీర్తి అబ్బాయి శేషు నాకు కూడా తెలిసిన వాళ్ళే, వాళ్ళు కీర్తి శేషులు, వాళ్ళ పెళ్లికి వెళ్ళిరా నాయన, నా ఆశీర్వచనం కూడా చెప్పు. కీర్తి శేషులు అనగానే అక్కడికి వెళ్ళిపోతుంది మనస్సు. కాబట్టి అమ్మాయి ఏమో కీర్తి, అబ్బాయి శేషు, ఇది కీర్తి శేషులు అయ్యా. అంటే ఇంత పనిలో చమత్కారంగా సమాధానాలు చెప్పి ముందుకు. Please subscribe to our YouTube channel. Like and share this video.